జూలై 30, 2013 తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ అత్యున్నత సమావేశంలో నిర్ణయం. 6 దశాబ్దాల ఆకాంక్షను నిజం చేయాలని కాంగ్రెస్ పెద్దల డెసిషన్. కానీ అప్పటి వరకు హైకమాండ్ మాటే మా మాట అంటూ చెప్పుకొచ్చిన నేతల అసలు స్వరూపం బయటపడింది. రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డం కాదు, నిలువు కాదని చెప్పుకున్న లీడర్స్ తాము వేసుకున్న సమైక్య ముసుగుకు తెరదీశారు. ఒక ప్రాంత ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటుంటే మరోవైపు మాత్రం కలిసుండాలనే కాన్సెప్ట్తో కృత్రిమ సమైక్య ఉద్యమానికి తెరలేపారు. 60 ఏళ్లలో ఏ ఒక్కనాడు హింసకు తావు లేకుండా టీ ఉద్యమం సాగితే పట్టుమని 10 రోజులు కూడా సాగని సమైక్య ఉద్యమంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. సీమాంధ్రలో రోడ్లపై స్వైర విహారం చేశారు. ఇక జాతీయ నాయకుల స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహాలపై ప్రతాపం చూపారు. ఇందిరా, రాజీవ్, నెహ్రూ లాంటి మహనీయుల విగ్రహాలకు నిప్పు పెట్టి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఇంత జరుగుతున్నా సీమాంధ్ర నేతలు కనీసం నోరు మెదపలేదు. జాతీయ నేతలను అవమానపరుస్తున్నా పట్టించుకోలేదు సరికదా, ఆందోళనకారులను మరింత రెచ్చగొట్టారు. దీంతో సమైక్య ఉద్యమం పేరుతో మరింత వెకిలి చేష్టలు మొదలయ్యాయి. ఇంత వ్యతిరేకత వచ్చినా, నేతల నుంచి ఒత్తిళ్లు ఎదురైనా, రాజీనామాలంటూ డ్రామాలు మొదలెట్టినా ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ధైర్యంగా నిలిచారు. తెలంగాణ విషయంలో అనుకున్న మాటను నిలబెట్టుకున్నారు. సీమాంధ్రలో పార్టీకి గడ్డుకాలం తప్పదని తెలిసినా కమిట్మెంట్కే పెద్దపీట వేశారు.